హోమ ఏదైనా అందులో భాగంగా ఈరోజు మనకు రాజయోగాన్ని అందించే రాజశ్యామల అమ్మవారు అవతరణ దినోత్సవం. ఈ సందర్భంగా ఇక్కడ హైదరాబాద్ బిఎంఆర్ శారదా కన్వెన్షన్ హాల్లో కోటి కుంకుమార్చన 15,000 మంది మహిళలతో ఎంతో అద్భుతంగా దేదీప్యమానంగా ఇక్కడ మనం నిర్వహించుకుంటున్నాం. ఇక్కడ అందరూ కూడా ఆకుపచ్చని రంగుతో అందరూ కూడా ఏకరంగు వస్త్రధారులై ఎంతో శోభాయమానంగా ఈ ప్రాంగణంలో ఆసీనులై ఉన్నారు. ముందుగా వారందరికీ కూడా ఒకసారి మీ అందరి కరతాళ ధ్వనులతో శుభాభినందనలు. గట్టిగా, ఇంకా గట్టిగా గట్టిగా చెప్పండి. చాలా పరశురామ అవతారం దాల్చిన రోజు పరశురామ జయంతి, బలరామ జయంతి, అలాగే శైవ సంప్రదాయానికి సంబంధించి బసవ జయంతి. ఈరోజు ఎంతో చక్కగా అక్షయ తృతీయ చందనోత్సవం నిర్వహిస్తూ ఉంటారు. పలు దేవీ దేవతలు పలు ప్రాంతాలకు సంబంధించి సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలకు అనుగుణంగా ఎన్నో రకాల కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అనువైన రోజు అక్షయ తృతీయ. మరి ఈ అక్షయ తృతీయ రోజు మీరందరి చేత మీకు చక్కటి మీ జీవితంలో రాజయోగం కలగాలని రాజశ్యామల అమ్మవారికి ఎంతో ఘనంగా పూజాధికాలు నిర్వహిస్తూ మీ మరొకసారి వేదిక తరఫున సాదర స్వాగతం. మాడు భాగానికి అంటే సహస్రార భూమికను చేరదు. సహస్రార భూమిక అంటే మాడు భాగం. మాడు భాగానికి ఎప్పుడు చేరుతుంది అంటే అంగిలి ద్వారా శ్వాసించినప్పుడే మాడు భాగం చేరుతుంది. కపాలాన్ని తాకుతుంది లోపల. తాకే విషయం ఉంటుందా అట్లాంటి అంటే మీకు ఎప్పుడైనా తినేటప్పుడు ఎవరైనా తలుచుకుంటే ఏం పడుతుందమ్మా? ఏం పడుతుంది? శరం. నశానానికి అంటింది ఘాటు అంటే ఒక వ్యవస్థ ఉన్నట్టే కదా పైకి. నశానానికి అంటే ఒక వ్యవస్థ మీకు లోపల ఉన్నది. ఆ ఘాటుతనం పోయే ఒక వ్యవస్థ ఉన్నది. అలాగే ప్రతి ప్రాణం, ప్రతి శ్వాస మీకు మాడు భాగాన్ని అంటే ఒక గొప్ప విద్య. ఇది మహాప్రాణ విద్య. తద్వారా ఏమవుతుంది అంటే ప్రతి ఒక్కరిలో మోక్ష ద్వారం ఎక్కడ ఉన్నది? మోక్షం ఏదో పైలోకాలలో వచ్చేదా? రాదు. ఇది సాక్షాత్ కృష్ణ పరమాత్ముడు చెప్పాడు మీకు ఉత్తర గీతలో. 100 ప్రమాణాలు. ఉత్తర గీత అంతా ఇదే విద్య. ఇప్పుడు నేను ఏ విద్య చెప్తున్నానో ఉత్తర గీత అంతా అదే విద్య. ఇప్పుడు నీ ద్వారం ఎక్కడ ఉంది? కఠోపనిషత్తులో యమధర్మరాజు చెప్తున్నాడు మోక్ష ద్వారం ఎక్కడ ఉన్నది. నచికేతుడికి చెప్తాడు. మన లోపల 101 ప్రధాన నాడులు ఉంటాయి. 72,000 నాడులు కాకుండా 101 ప్రధాన నాడులు ఉంటాయి. అందులో సుషుమ్నా నాడి కీలకమైన నాడి. ఆ నాడి గుండా ఎవరి ప్రాణమైతే ఊర్ధ్వాన్ని ఛేదించుకొని వెళ్తుందో వాళ్లకు మరలా జన్మ లేదు, వాళ్ళు మోక్షం పొందుతారు. నచికేతని యమధర్మరాజు వారే చెప్తున్న విద్య ఇది. ఇక వీళ్ళకి నరకం ఉండదు అన్నట్టు. ఇది కఠోపనిషత్తు ప్రమాణంగా నిలిచింది ఇప్పుడు నేను చెప్తున్న విద్యకు. కాబట్టి మోక్ష ద్వారం ప్రతి ఒక్కరి లోపల మీరు సాధన చేస్తారా, దాన్ని పట్టుకుంటారా అనేది మీ వ్యక్తిగతం. కానీ నేను చెప్పాల్సింది చెప్తున్నా. మోక్ష ద్వారం ఎక్కడ ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలవాలి. పైకి చూడకండి, ఇక్కడ చూడండి. ఇది మోక్ష ద్వారం. మోక్షం కోసం పైకి చూస్తారు, ఇక్కడ చూడాలి. బ్రహ్మరంధ్రం ప్రతి ఒక్కరికి మాడు భాగంలో మధ్యస్థానంలో ఆ యొక్క మోక్ష ద్వారం ఉన్నది. మోక్ష ద్వారమును ఎవరైతే ఆ మోక్ష ద్వారం గుండా తమ ప్రాణాన్ని చివరి శ్వాసను, మనకు ఎంతైతే ఆయుష్ ఉందో ఆ ఆయుష్లో చివరి శ్వాసను నవరంధ్రాల గుండా కాకుండా దశమ ద్వారం గుండా ఎవరైతే ప్రాణాన్ని వదులుతారో వాళ్ళు మోక్షం పొందినట్టు లెక్క. మిగతా వాళ్ళు మళ్ళా జన్మెత్తుతారు. తీసుకుని
తీసుకునడం అనేది నిండుగా వెళ్తుంది పైకి, వదలడం కొంచెం వదులుతున్నాం. తీసుకోవడం అనేది మీకు అంగిలి అంటే ఏం లేదు. మీకు ఏదైనా ఒక విక్సుకోలు ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చల్లడిది, ఒక ఆ పుదీనా ఫ్లేవర్ది మనం తింటే గొంతు చల్లబడుతుంది, అవునా? గొంతు చల్లబడ్డప్పుడు అందరు ఎట్లా తీసుకుంటారు? అలానే నాలుక నోటిని తెరవద్దు. ఇది అంగిలి అంటారు. అంగిలి అంటే సాఫ్ట్ ప్యాలెట్ అంటారు ఇంగ్లీష్లో. ఈ ముక్కు రంధ్రాలకు మనం ఎప్పుడైతే ఇట్లా ప్రెషర్ ఇస్తామో ఆ శ్వాస అనేది మనకు పైకి వెళ్తూ ఉంటుంది. ఎంతెంత మీ యొక్క శ్వాస గమనం పైకి వెళ్తుందో నెమ్మదిగా కొన్ని ఏళ్లలో వెళ్తుంది, ఒక నెలలో వెళ్ళదు. అట్లా అభ్యాసం చేయాలి. ఇదంతా క్లియర్ కావాలి. థైరాయిడ్ ఉన్న వాళ్ళకైతే 2-3 నెలల్లో తగ్గిపోతుంది నాకు తెలుసు. ఎందుకంటే ఇలా థైరాయిడ్ పేషెంట్ ఉన్నారా? అందుకేనే ఈ క్లాస్ పాము మీకు వస్తున్నది. ముందు మీ ఫోన్ స్విచ్. కోటి కుంకుమార్చన రాజ్యశ్యామల అమ్మవారికి బిఎంఆర్ కన్వెన్షన్ హాల్లో జరిగిందండి. దీనికి 20,000 మంది పార్టిసిపేట్ చేశారు. లింకా బుక్ రికార్డు కూడా దీన్ని నమోదు చేసుకోవడం జరిగింది. స్వామివారి ప్రవచనాలు ఈ వీడియోలో పొందుపరచడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.